కింద సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు బెల్ బటన్ వస్తుంది. బెల్ బటన్ మీద క్లిక్ చేసి అలాని పెట్టుకున్నట్లయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన ఛానల్లో టైలరింగ్ వీడియోస్ అలాగే వాళ్ళతోటి క్రాస్ అనే అల్లుతూ ఉంటాను. లేడీస్కి ఎంతో యూస్ఫుల్ అవుతాయి అనేసి ఈ వీడియోస్ చేస్తున్నా అండి. అలాగే కొంచెం ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది అనేసి మా ఊరు చూపించాలనేసి మీకు చేస్తున్నాను. అలాగే మా ఊర్లో ఇంకా ముందు ఇంకా ఇక్కడ విలేజ్లలో ఏవే పనులు చేశారో లేబర్స్ అదే కూలీలు అండి, బండలు స్టోన్ అనేటివి ఎలా పాలిష్ పడతారు అనేది ముందు వీడియోస్లో మేము తీయబోతున్నామండి. సరే అండి, ఇంక ఇప్పుడు కలిపనులు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం రండి. మేము కూడా వెతుకుతున్నాము చెట్ల కోసము, దొరుకుతాయో లేదు చూద్దామండి. ఇప్పుడు ఇట్లా పద ఇట్లా చూసుకొని బా, మాట్లాడు ఏదో ఒకటి. కింద పడుతున్నాను జాగ్రత్త. చూద్దాం, ఆడ చెట్టు కనపొచ్చింది, లేకుంటే ఇంకా కొద్ది పైకి ఎక్కుదాం. ఇక్కడ ఇల్లు కూడా కట్టారండి కొండలలో. ఇటెక్కు ఏంది, ఎందుకు భయం అవుతుంది? గోరీలు ఎందుకు ఉంటాయి? ఇల్లు కట్టుకుంటారు పాప, అది ఎట్లయితే నీకేమి. రెండా చెట్టు ఉంది కానీ పనులు లేవు. ఇదే అండి చెట్టు చూడు, ఉండాలి. పో దిగు. ఏముండవులే. కవర్ చేయాలా? లేదంటే కొన్ని పోయి మంచివి పోయి ఇద్దరం వద్దాం. జూమ్ కనపడాలి కదా, పళ్ళు చూపించాలి కదా, కొన్ని ఉన్న వీకు. ఇదండి ఈ పల్లె అండి. కొద్దిగా వర్షం పడినందుకు కొద్దిగా వర్షం పడితే ఇవి కొద్దిగా పురుగు పడతాయండి. నేను ఒకటి తింటా. మన కోసం అన్నట్టుంది చెట్టు, ఇంత ఎదుగులానే కనపచ్చా చెట్టు. మా ఊర్లో బాగా దండిగా ఉన్నాయండి చెట్లు. నెక్స్ట్ మీకు వేరే పళ్ళ చెట్టు కూడా చూపిస్తామండి, ఆ సీజన్ రాలేదు, అవి ఇంకా సూపర్గా ఉంటాయి. అవి తనకంటే బాగా ఇష్టం. నేను కొండకి వెళ్ళి దండి విక్కుస్తుంటే బలసపళ్ళు అంటారు. ఇదండి ఇవి కాయలు, ఇవి వచ్చేసి అబ్బా ముళ్ళు కూర్చుండే, ఇవి పండ్లు అండి. తను చూడండి దొరికిందని చెప్పి కుమ్ముతుంది. జాగ్రత్త. మరీ కవర్గా ఎంత. ఈ పండ్ల వల్ల ఏమైనా యూజ్ అవుతుందా అంటే ఆరోగ్యానికి కానివ్వండి? ఏం లేదు, టేస్ట్ అంతే. ఓకే, తినాలంటే తినాలి. సంవత్సరంలో 4 రకాల పండ్ల కాలం వస్తుంది కదా. బలస పండ్లు, కలి పండ్లు, రేగిపళ్ళు కూడా అండి. చాలా ఊర్లలో రేగిపళ్ళు కొనుక్కొని తింటుంటారు. మా ఊర్లో దండిగా ఉంటాయండి, అక్కడ అవి కూడా చూపిస్తాము నెక్స్ట్ వీడియోలలో. తినేస్తుంది, బాగా ఆకలికొనేట్టుంది. పీకు 2 పీకే చూపిద్దాము. చెట్టు వంచుతాను కదా, బాగా అనిపిస్తున్నాయా? ఇప్పుడు బాగా అనిపిస్తున్నాయి. అది డామినేట్ చేస్తుంది.
చెట్టు. ఓకే, తంబేలకు అందుకు కావాలి కదా. ఓకే, పీకు. అబ్బా, ఏమి కంపౌండ్ కూడా వనేయడం లేదా నువ్వు? దండిగా ఉన్నాయి అబ్బాయిడ. కొన్ని పుచ్చిపోయినట్టు జాగ్రత్త. కొన్ని పిల్లలకు ఏమైనా వీకు, లేదంటే ఇంకా కొద్దిగా అట్లా పైకి వెళ్దామంటే వెళ్దాం. మధ్యలో ఇంక చెట్టు ఒకటి బిక్కను కదా. దండిగా వచ్చినవి అలవాటు కదా, నువ్వు కొత్త కదా ఊరికి, కోడలు కదా. ఏది చూపి, కవర్లో కదా, ఇట్లా చూపి దగ్గర చూడండి. అబ్బాయి 2 బాలేవ చుట్టూ తీసేవి. అది కాదు, అది కూడా ఓకే, అది బాగుందిలే. చూడండి, టేస్టీగా, చాలా టేస్టీగా ఉంటాయి. దీనిలో కలిపలు అంటారండి. ఈ వర్షం పడితే ఎమ్మడే పుచ్చిపోతాయండి. బంక తెల్లగా పాలు కారుతుంటాయి, బాగా టేస్టీగా ఉంటాయి. కవర్ తెచ్చుకుందేమో నిండా వీకాలని. పిల్లలు తింటారు కదా. చూడు, ఇంకా ఏమైనా చెట్లు ఉన్నాయో పదం. ఇంకా ఈ చెట్టు పెద్ద ఉంది, పైన అంతా వస్తున్నాయి, నచ్చుతాయి. చూడు, ఇంకా వంచుకో, పీకు. ఇంకా నాకు అందకుండా నేను నువ్వు వీకుదురా, నాకు అందకుండా అందకుండా నాకు నీకన్నా పెద్దగా ఉంది. అయితే చెట్టు ఏమన్నా ఉంచితే ఉంటుంది అంతా. అక్కడ పెట్టి మన ఇద్దరం ఫోటో అన్నది దిగుదాం. లొకేషన్ బాగుంది. చూడు, అట్లా ఇంకో చెట్టు ఏమన్నా ఉందేమో. ఫస్ట్ టైం అండి తను కూడా ఈ చెట్టు చూడడము. తెలియదు, 10 years అయింది మ్యారేజ్ అయ్యి. అంతవరకు ఎప్పుడు కొండలు తిప్పలేదు. యూట్యూబ్ పుణ్యమా అని చెప్పేసి ఇంకా ఉన్నాయండి, మచ్చుగా ఉన్నాయండి. మా ఏరియాలో ఏ ప్రదేశాలు ఉన్నాయి మొత్తం చూపిస్తాము నెక్స్ట్ ముందు వీడియోలో. జస్ట్ ఇప్పుడు ఓన్లీ టైలరింగ్స్, బాస్కెట్ అనేది కాకుండా కొద్ది ఎంటర్టైన్మెంట్ కోసమని నేనే కొద్దిగా బలవంతం చేశాను. తను వద్దనింది. నేనే జస్ట్ కొద్దిగా మన సబ్స్క్రైబర్స్కి చూడడానికి కొద్దిగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని చెప్పేసి నేను ఇలాంటి వీడియోస్ చేయమని చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఎప్పుడు బోరింగ్గా ఉండకూడదు కదా. ఎప్పుడు జాకెట్లు, ఎప్పుడు బ్లౌజులు, ఎప్పుడు అవేనే కొద్దిగా ఇట్లాంటివి అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ తీయాలని చూస్తున్నామండి. సపోర్ట్ చేయండి. అడిగారు మన సబ్స్క్రైబర్స్, మీరు కొండలలో కదా ఉండేది, మీ కొండల వీడియోస్ తీయండి అనేసి అడిగారు. కంపల్సరీ అండి. ఇంకా ముందు మంచి వీడియోస్ తీస్తామండి మీకోసం ఏ వీడియోస్ తీస్తామండి మీరు అడిగితే. మ్యాక్సిమం మేము అన్ని వీడియోస్ తీస్తాం. కొండలో ఏమేమి ఉన్నాయి, ఏం కథ అనేది. ఇంకా మర్చిపోందండి, కొండ దిగితే మళ్ళీ ఇంకో కొండ కూడా ఎక్కొచ్చు మనము. అట్లా కూడా ఎక్కుతాము. బైక్ పోవడానికి అవైలబుల్గా లేదండి, నడిచి వెళ్ళాలి కాబట్టి తను కొద్దిగా ఇబ్బంది పడుతుంది నడచడానికి. అలవాట్లేదు కదా, తింటూనే ఉంది చూడు. సైలెంట్గా నేను పిత్తుంటే కంపలో, తనేమో తింటూనే ఉంది. తిను. మా అమ్మ కూడా నిన్న మార్నింగ్ వెళ్ళి కోసుకొచ్చింది, దండి కోసుకొచ్చిందండి. పదంగా చెట్టు పదమా. ఈ చెట్టుకి దండి ఉన్నాయి చూడబ్బా, ఇంకా మళ్ళీ వేరే చెట్టుకి ఎందుకు. కాయలు కూడా బాగున్నాయి, తీయ ఉన్నాయి బా చెట్టు. ఈ చెట్టువి ఇంకా చెట్టు ఇంత పెద్ద ఉంది కదా చెట్టు, అవతలకి అందుకు తెచ్చుకోవచ్చు. చూద్దాం అవతలందేమో. కవర్ తీసుకో, కవర్ ఏమో పెద్ద కవర్ తెచ్చుకునే దాన్ని నిన్నైతే లేవులా. కాపు అయిపోయే సీజన్ అండి ఇది. తను వద్దనంటే నేనే కొద్దిగా ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చెప్పేసి పడి చూస్తా. ఇక్కడ ఏమైనా పైన ఉందేమో. పండ్లు కూడా ఉన్నాయి, చూపిస్తావా? ఏ పండ్లు ఉండవు? చూపిస్తావు, నువ్వు ఎక్కువ. అవి గప్చిప్పు సైలెంట్గా తినాలి అవి. ఎందుకు? అవి వస్తే చేదు కొడతాయి పండ్లు. ఆ పండ్లు కూడా చూపిస్తాం రండి. ఎక్కువ నువ్వు రా, కవర్ తీసుకొని రా. ఆ పళ్ళు ఏందండి, దాని ఏదో దేవుడి పళ్ళు అంటారు.
అవి అరిసి సైలెంట్గా విక్కొని తినాలండి, లేకుంటే కింద చేదు కొడతాయి. పెట్టాల్సింది చిన్నగా అబ్బా, కింద పడేవు. లేదంటే స్లిప్పర్స్ చెట్టు ఆడ వైట్ పనులు కనిపిస్తున్నాయి అసలు. ఆడ అది 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 సైలెంట్గా అరచకుండా తినాలి. అది పండు అరిస్తే చేదు, అది దాన్ని దేవుని పండు ఏదో అంటారు బా. బొర్రలు ఏం కాదు బాబా, బొర్రలు ఉంటే నువ్వు కళ్ళు కానీ లేవా ఏమన్నా? ఎక్కువ భయపడుతుందండి పాపం, నేను చాలా కష్టపెడుతున్నాను కదా తనని. ఫస్ట్ టైం కదా తను కొండకు రావడం, అందుకు ఒకసారి ఇక్కడ కట్టెల పొయ్యి ఎక్కువ యూజ్ చేస్తామండి మేము. కట్టెలు కూడా ఏర్పియాలనండి, కొండకు వచ్చి కట్టెలు కొట్టియాలని తనను కట్టెలు కూడా కొట్టిద్దామని. మా అమ్మ వెళ్తేగినా వెళ్దాం పదండి అత్త అంటది. ఇంత ఎక్కడికైనా కష్టపడుతుంది, దాన్ని మళ్ళీ కొండ నుంచి మోసుకొస్తావా లక్ష్మి? వెళ్ళి మా అమ్మ బడి వెళ్ళి ఇద్దండి. ఇది అసలు సైలెంట్గా తినాలి, అసలు అరచకూడదు. ఇద్దండి కొద్ది పైకి ఎక్కుబ్బా, ఏం కాదు కానీ చెట్టుకి ఏం ముళ్ళు ఉండవు. కానీ ఇది కొమ్మ ఉంచు, ఈ కొమ్మకు ఉండే చూడు బాగా. ఇదండి ఈ పళ్ళు చూడండి, పట్టుకుంటే పూల లెక్క అసలు ఎంత బాగున్నాయి. ఇదండి ఫస్ట్ టైం చూడటం, కలిపి చూసినా గానీ పో. ఇది ముళ్ళు కాదు పో, ఏ అరిస్తా. తినొద్దు సైలెంట్గా గప్చిప్. ఇదండి అబ్బో, ఇది చూడండి ఈ పళ్ళు ఉన్నాయి కదా, ఇదండి ఈ పళ్ళు వైట్, ఇవి పట్టుకుంటే రాలిపోతాయండి. ఇవి ఏవి దేవుని పళ్ళు అంటారండి. ఇవి మనము దీళ్ళను సైలెంట్గా అండి పీక్కొని గప్చిప్ అరిస్తే మటుకు సేదవుతాయండి ఇవి. సో ఒకటి తినవా నువ్వు? నేను అరిచినానబ్బా సైలెంట్గా ఉన్నప్పుడు వీకు. ఓకే రెడీ? ఓకే. ఎట్లా ఉంది? అదే అరచకుండా తింటే ఏం కాదు, అరిస్తే మటుకు ఒకసారి అరిసేది తిను. నిజంగా అండి, కావాలంటే మీ ఊర్లలో కూడా చూడండి ఒకవేళ ఉంటే గినా. ఈ పళ్ళు దేవుని పళ్ళు అంటారు. ఇవి నాకు కూడా అంత ఐడియా లేదు, కానీ ఈ పళ్ళు చాలా బాగుంటాయండి. ఆరోగ్యానికి కూడా మంచిది ఉండొచ్చు. ఆరోగ్యం గురించి అంతే మనం అంత రీసెర్చ్ చేయలేదు. చెట్టు మాత్రం బాగుంది, అంత పూల మాత్రం ఉంది, బుడ్డ పూల మాదిరి. ఫోటో కూడా తీస్తా, లొకేషన్ బాగుంది. అది కనపడదబ్బా, చెట్టు విని ఎట్లా అండు. ఓకే కొద్ది నవ్వబ్బా, ఏం పోతుంది. నిజంగా అవి అరిస్తే మటుకు సేదవుతాయి. ఇలాంటివి నువ్వు కొన్ని పీకొచ్చుకొని ఇంటికాడ మా అమ్మ నాడు చెప్తాది, ఒక కొమ్మ పీక్కుంటావు మేము. లేదు నీకు ఇంకా అంత నీకు డౌట్ ఉంటే, నేను నిజంగా చిన్నప్పటి నుంచి ఇక్కడ ఏరియాలో తిరిగినే కదా, నేను తినే కదా. చెట్లు ఇవి దాన్ని కూడా ఇద్దు ఆడ సరేలే అట్లా వెళ్ళు. ఆడ ఒక చెట్టు ఉంది చూద్దాం, ఆడ పనులు లేకుంటే ఇంక వెళ్ళిపోదాం. మళ్ళీ కలిపళ్ళు ఒకవేళ మళ్ళీ వీడియోలు ఎంత ఎక్కువ నెక్స్ట్ వీడియోలో అక్కడ బలస పనులు కూడా మాగుతున్నాయండి. కాయలు ఉన్నాయి, ఆ కాయలు ఎలాగుంటాయో పళ్ళు ఎలాగుంటాయో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తామండి. అది చాలా లాంగ్ వెళ్ళాలి, దాదాపు ఒక కొండ దిగిపోవాలండి. అది మీకోసం కంపల్సరీ వెళ్తామండి, చేస్తాం ఆ వీడియో కూడా, జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసము. ఇది 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 బలసపల్ల చెట్లు అబ్బా. ఇది ఇదండి, ఇది బలసపల్ల చెట్లు అండి. ఇది ఈ ఆకు వచ్చేసి బలసపండు ఆకండి. బలసపండ్లు అనేది ఎట్లా ఉన్నది అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తామండి. జస్ట్ ఇంక ఇప్పటికి కాపు అనేది కాయడం లేదు, ఇంకా కొద్దిగా 2 నెలలు పోతే మనకు ఆ కాపు కూడా వస్తుంది. అప్పుడు మీకు ఆ వీడియోస్ కూడా చూపిస్తామండి. అక్కడ కలిపల చెట్టు ఉంది కదా, అది కూడా బలసపల్ల చెట్టు. దిగుతావా? రా కింద పడేవు, తిను. ఇది చూడండి, ఇక్కడ మనుషులు కూడా ఉన్నారు. తాను పీకుతునేందండి, పీకినేటని తినేస్తునేంది. నా చెట్టుకే దండిగా నా చెట్టుకే విక్కుందాం కానీ అయిపోయినాయి కదా.
సరేలే ఇట్లా దిగు మరి, ఇట్లా దిగి అట్లా వెళ్దాం. తీయాలా? జాగ్రత్త, స్లో. నేనైతే వీడియో తీస్తాను, నువ్వు మటుకు స్లోగా దిగు. స్లోగా జాగ్రత్తగా, కింద పడితే ఏమవుతుంది? ఇటు రైట్ తీసుకో, లెఫ్ట్ తీసుకో. సరే దిగు, కొంచెం జాగ్రత్త దిగు. ఇది కూడా అండి, ఇది చూడండి, ఇది కూడా బలస, అది కాయల బలస. ఇది మొగది అండి. ఇట్లా ఉందంటే ఇది మొగ చెట్టు అంటారు, దీనిని మొగ చెట్టు అంటారు. మీకు చూస్తామండి, ఇది బలసపల్ల చెట్లే, కానీ ఇది కొద్దిగా లావు ఉన్నాయి. ఒక 1 మంత్ అండి, 1 మంత్ ఆగితే మీకు చూపిస్తాము. లేదు మామూలుగా అయితే మన కొండ దిగిపోవాలి. చూడండి అక్కడ దూరంగా కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ దిగినామంటే ఆ కొండ అవతల చెట్లు ఉంటాయండి. ఇవి జస్ట్ దారగాలంటే ఎర్రగా ఉంటాయి. పండు వచ్చేసి ఏ కలర్? లక్ష్మి, అది కలర్ నాకు తెలియదు. ఆరెంజ్ కలరు కాయ, పండు వచ్చేసి కాపర్ కలర్ పండు మాదిరి వస్తుంది. అది మేము చూపిస్తామండి, కంపల్సరీ ఆ వీడియో కూడా చేస్తాము. మా అమ్మ వీక్ వచ్చిందిలే మన కొన్ని చూపించకూడదు, అవి అయితే ఇంటికి పోయినా కొద్దిగా చూపి, ఇవి నెక్స్ట్ వీడియోలో వస్తుందని చెప్దాం. ఇట్లా దావని చూడు, ఇట్లా డైరెక్ట్ పోదాం. 17 నిమిషాలు అవుతుంది లక్ష్మి, కట్ చేద్దాంగా. చెప్పు, ఇంకేమైనా చెప్పు. వద్దు ఫాస్ట్ ఏం పెట్టదు కానీ సర్లేంగా ఇక్కడ చెప్పు. ఇంకా ఏదన్నా కంప్లీట్ చేసేస్తాయి, ఇంకా చాలు. ఇంకా లెంత్ ఎక్కువైతే మరి బాగుండదు. అండి ఇంకా బాయ్, ఇంకా అక్కడ బగ్గి కనిపిస్తుంది కదా, కనిపించటం లేదు. అక్కడ వరకు వెళ్ళేస్తాము, ఇంకా అయిపోయింది. మా ఇంటికి వెళ్ళవచ్చు. బాయ్ అండి. ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. తను మటుకు కంపల్సరీ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.